కుల పిచ్చి పెంచడం అది వాళ్ళనే జరుగుతుంది అక్కడ. ఓకే చెప్పండి. ఇప్పుడు కులాలు కాదండి, ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీ ప్రకారమే అక్కడ సీట్లు కేటాయించారు తప్ప ఈ కులానికి ఎన్ని సీట్లు ఈ కులానికి కులం ఇచ్చింది కాదు. మనకు రిజర్వేషన్ కేటగిరీ బీసీలకు ఎన్ని ఇవ్వాలి, ఎస్సీలకు ఎన్ని ఇవ్వాలి, మన అంతే ఉన్నాయి కదా ఆ రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు తప్ప ఈ కులానికి అందరు ఇది ఒకటే కులం. రిజర్వేషన్ మాట్లాడాలి ఎక్కడ కూడా. ఒక నిమిషం పూర్తిగా వినండి, తర్వాత మీరు నోట్ చేసుకోండి, తర్వాత చెప్పండి, మీరు పత్రానికి కట్టుబడి. సో అట్లా కుల రాజకీయాలు అక్కడ ఉన్నాయన్నది వాస్తవం, అది కొత్త ముచ్చట ఏం కాదు, అది పాదం. అక్కడ ఇచ్చి ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటంటే లాస్ట్ 5 years లోపల చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చేసిన డెవలప్మెంట్ను కొనసాగించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయారన్న దానికి ఇది నిదర్శనం. ఫస్ట్ అతను ఓన్లీ సంక్షేమ పథకాల పేరు మీద ప్రజలకు డబ్బులు పంచడం తప్ప అక్కడ అభివృద్ధి ప్రణాళికలు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ ఉద్యోగ కల్పన చేపించే విషయంలో కానీ భవిష్యత్తుపై భరోసా ఇచ్చే కార్యక్రమాలు కానీ కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు జాతీయ రహదారులు మినహా అంతే కేవలం ఇతను ఒక సర్వీస్ ప్రొవైడర్గా ఉండిపోయాడు. సర్వీస్ 100% సార్. ఓన్లీ సర్వీస్ అంటే ఉన్న బటన్ నొక్కడము లేదండి, ఉన్న డబ్బును వచ్చిన డబ్బుని సంక్షేమ పథకాలకు పంచడం వరకే ఆయన డబ్బు కూడా కాదు కదా, మరి ప్రజల నుంచి తీసుకొచ్చిన డబ్బే ట్రాన్స్ఫర్ చేస్తారు. జస్ట్ మీరు ఎగ్జాక్ట్లీ మేనేజ్మెంట్ చేయగలిగారు. మేనేజ్మెంట్ పోస్ట్మెన్ పాత్ర కాకుండా నేను కూడా బ్యాంకులో పనిచేశాను. నాకు కూడా పెద్ద పెద్ద కంపెనీ సింగరేణి కాలరీస్ పెద్ద పెద్ద లిస్టులు తీసుకొచ్చేవాళ్ళు. దగ్గర కొన్ని వేల మందికి నేను కూడా కొట్టి ఒక బటన్ నొక్కితే కొట్టేసి వెళ్ళిపోయి అందరికి శాలరీస్. నేను చెప్పుకోవచ్చా శాలరీస్ అని అందరికి ఇచ్చాను చెప్పలేదు అని? నేను క్లెయిమ్ చేసుకోవడం లేదు కదా, నా డబ్బులు కాదు అది, వాళ్ళ కంపెనీ డబ్బులు, వాళ్ళకు చెందాల్సిన డబ్బులు వాళ్ళకి చెంది. అదే పరిస్థితి ఏం చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్పాడు, మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన కూడా చెప్పాడు ఏంటంటే నేను గవర్నమెంట్ ఏర్పాటు చేసేసరికి నాకు 1,00,000 కోట్ల అప్పు ఉంది, నేను ఈ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చడానికే నా దగ్గర జీతాల్లోకి సరిపోయేంత సంపాదన ఇక్కడ లేదు, అంత ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి కూడా అదే మాట అంటున్నాడు. అంటే మీరు మేనేజ్మెంట్ కాకపోతే మీరు చేయాల్సిన అసలు ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని ఏంటంటే ఇన్వెస్టర్స్ని స్టేట్స్కి ఇన్వైట్ చేయడం ముఖ్య పాయింట్ అయితే, అనవసరంగా గెలుకున్న పాయింట్ ఏంటంటే రాజధానిని మంచి ఒక లొకేషన్ ఏర్పాటు చేసుకొని కరెక్ట్గా అభివృద్ధికి అమరావతిని డెవలప్ చేయకుండా 3 రాజధానులు అని చెప్పేసి అది విషయంలో ప్రజలకు నెగిటివ్గా అయిపోయింది ఒకటి. ఇంకోటి ఆయన సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు వ్యతిరేకంగా చేశారు. అంటే సింపుల్ అండి, ఒక ఆటోకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అంటున్నాడు. ఆ ఆటో వెళ్ళే మార్గం రోడ్ మీద వెళ్ళాలి, ఆ రోడ్కి వెళ్తే ఆ 10,000 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో అసంతృప్తి అందరి చోట్ల ఆవేదన. నేను ఓన్లీ ఏదంటే అభివృద్ధి కోరుకునే వాళ్ళ విషయంలో చెప్పట్లేదండి. ఆల్రెడీ సామాన్యుడు కూడా ఆల్రెడీ పథకాలకు లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఈరోజు అతని పట్ల వ్యతిరేకత, ఆ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, నాయకుల యొక్క పట్ల వ్యతిరేకత కనపడింది. కాబట్టి ఈరోజు మూకుమ్మడిగా ఒకటేసారి అంత భారీ రిజల్ట్ మరి చూస్తున్నాం, తేడా చూపిస్తున్నాం. అవునండి. రామరెడ్డి గారు మీరు చెప్పండి సార్, ఇప్పుడు వస్తున్న అంటే ఆల్మోస్ట్ ఇది ఒక తుఫాన్ కాదు, ఒక